హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్ చూస్తే మాత్రం మార్నింగ్ బోత్ ఇండిసెస్ నష్టాలు ఓపెన్ అయినాయి. గ్లోబల్ మార్కెట్స్ మనకి పాజిటివ్ గా ఉన్న, మన మార్కెట్స్ మాత్రం గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం మనం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 37 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 67 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. దీనికి కారణం చూస్తే మాత్రం ప్రధాన కారణం బ్రెంట్ క్రూడ్. సో నిన్నటి $88 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్రెంట్ క్రూడ్ ఈ రోజు మార్నింగ్ చూస్తే మాత్రం $92 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. అండ్ ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే కల్లా $93 కూడా అవడం గమనిస్తాం. సో మేబీ బ్రెంట్ కూడా ఇక్కడ నుంచి 100 అబౌవ్ ట్రేడ్ అవుతే మాత్రం డెఫినెట్ గా నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ లో అయితే ఉందో 23,800, సో దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో మొత్తం మార్కెట్స్ అంతా బ్రెంట్ క్రూడ్ ని బేస్ చేసుకునే మనకు ఓపెనింగ్స్ అనేది ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్స్ లో కొద్దిగా కాషియస్ గా ఉండడం ఇట్స్ ఏ గుడ్ సైన్. నిన్న ట్రేడ్ లో కూడా అనుకున్నాం. సో 20 DMA రెస్పెక్ట్ చేసినంత కాలం మార్కెట్స్ బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంటుంది. ఇన్ కేస్ 20 DMA బిలో అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ ట్రేడ్ అవుతే మాత్రం మనకు ఫర్దర్ గా డౌన్ సైడ్ డ్రాగ్ అయ్యే ఆస్కారం ఉందని. సో ఇప్పుడు సెకండ్ డే ఈ రోజు లోవర్ లోస్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం మార్కెట్స్ లో. సో దీనికంటే ముందు గ్లోబల్ న్యూస్ పరంగా చూసుకుంటే మాత్రం ట్రంప్ ఇదివరకు టారిఫ్ చెప్పేవాడు, సో ఇప్పుడు ఫార్మా మీద పడడం మనం గమనిస్తా ఉన్నాం. సో ప్రస్తుతం చూస్తే మాత్రం ట్రంప్ ఫార్మా టారిఫ్ ప్లాన్స్ చూస్తే ఫార్మాలో జెనరిక్స్ మీద పడ్డాడు ఇప్పుడు ట్రంప్ అని చెప్పుకోవాలి. జెనరిక్ ఫార్మా ఇంపోర్ట్స్ అవుతుంటాయి కదా, దానికి బేస్ గా జెనరిక్ డ్రగ్స్ యుఎస్ లో దీని మీద మనం విధిస్తున్నాడు. సో నెక్స్ట్ 2 years లో August 1st నుంచి 2026 వరకు 2 years వరకు జీరో టాక్సేషన్ ఉన్నాడు. దాని తర్వాత చూస్తే మాత్రం 100% టాక్సేషన్ ఉంటుంది August 1st, 2028 నుంచి. దాని తర్వాత మళ్ళీ 200% ట్యాక్స్ విధిస్తాం అని చెప్పేసి ట్రంప్ అనడంతో ఫార్మా స్టాక్స్ మార్నింగ్ ఒక లైమ్ లైట్ లో వస్తుందని అనుకున్నాం. బట్ దానికి బేస్ చేసుకుంటూ అంత ఫాల్ అవ్వలేదు. బట్ ఫార్మా స్టాక్స్ లో కొన్ని స్టాక్స్ అయితే పడ్డాయి. సో అవి బేస్ చేసుకుంటే మాత్రం లైక్ మార్క్స్కెన్స్ ఫార్మా చూసుకుంటే 6.5% పడిందని చెప్పుకోవాలి. సోలార్ యాక్టివ్ ఫార్మా చూసుకుంటే 6.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి డౌన్ సైడ్ లో. అలాగే గ్రాన్యువల్స్ చూస్తే మాత్రం అన్ని బాగానే ఉన్నాయి. సో రీసెంట్ గా ఆల్ టైమ్ హైస్ ని బ్రేక్ చేసిన గ్రాన్యువల్స్ కూడా ఈ రోజు 5.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. దీనికి యుఎస్ నుంచి మంచి నెంబర్స్ వచ్చినా అంత బాగుందని చెప్పినా గానీ ఈ రోజు మాత్రం 5.5% పడింది బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ వల్ల. అరవింద ఫార్మా చూస్తే 3.9% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుంటే మాత్రం ఒక బేరిష్ క్యాండిల్ ఏర్పడని చెప్పుకోవాలి. 0.8% తో డ్రాగ్ అయ్యి నిఫ్టీ మార్నింగ్ ఓపెన్ చూస్తే 24,150 అండ్ హై చూస్తే 24,166, ఒక 16 రూపీస్ అబ్రేషన్ దాకా పైకి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రిజిల్ అవుట్ అని చెప్పుకోవాలి. నిఫ్టీ పరంగా నిఫ్టీకి ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మారింది. ఇదివరకు మనం సపోర్ట్ ఏదైతే అనుకుంటున్నామో 24,082, ఇప్పుడు కాస్త అది రెసిస్టెన్స్ గా మారిందని చెప్పుకోవాలి. సో దీన్ని బేస్ చేసుకుని మార్కెట్ బిహేవ్ చేసే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనిపిస్తా ఉంది. సో కీ సపోర్ట్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ పరంగా 23,805 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా కనిపిస్తుంది. 8th July వచ్చిన లో అది. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మనం గతంలో 12th and 15th రోజు ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఏరియాని ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ గ్యాప్ ఏరియా చూసుకుంటే మాత్రం 12th రోజు హై 23,645, 23,817. ఇది మనకి ఆ గ్యాప్ ఏరియా 172 పాయింట్స్ గ్యాప్ తో మనకి ఉంది. కాబట్టి మేబీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం ఉండి అక్కడ నుంచి ఏదైనా గ్లోబల్ నుంచి మళ్ళీ నెగిటివ్ న్యూస్ రాకపోతే మాత్రం మేబీ మళ్ళీ మార్కెట్స్ పుంజుకునే ఆస్కారం ఉంటుంది. సో హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే మాత్రం ఇప్పుడు ఇదివరకు ఉన్న సపోర్ట్ పాయింట్ ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ గా మారింది 24,082. అది 20 DMA బార్ వాల్యూ. అది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 24,262 దాకా వెళ్లే ఆస్కారం నిఫ్టీలో కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు మార్నింగ్ ఓపెన్ చూస్తే 57,768 అండ్ హై చూసుకుంటే 57,828. అంటే ఓపెన్ హై బోత్ ఆర్ ఈక్వల్ ఉన్నప్పుడు మార్కెట్స్ బేస్ ట్రాప్ లో మార్కెట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో అదే తరహాలో మనకి చూస్తే మాత్రం దీనికి బ్యాంక్ నిఫ్టీకి మేజర్ విలన్ గా మారింది చెప్పుకోవాలంటే మాత్రం మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ 3 days నుంచి లోవర్ లోస్ లోవర్ హైస్ ఫార్మేషన్ వస్తుంది. సెల్ ఆన్ రైజ్ మోడ్ లో కూడా మనకు కనిపిస్తా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 790 లెవెల్ నుంచి 752 దాకా వచ్చింది కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ 38 పాయింట్స్ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రాగ్ చేసింది చెప్పుకోవాలి బ్యాంక్ నిఫ్టీకి. బికాస్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ హెవీ వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి మేబీ ఫర్దర్ గా కూడా కరెక్షన్ చూసే ఆస్కారం కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇన్ని రోజుల నుంచి ఏదైతే సపోర్ట్ నిలబెట్టుకుంటుందో 57,500, అది కూడా ఈ రోజు బ్రోక్ అని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ ట్రంప్ టారిఫ్ వల్ల డాలర్ ఇండెక్స్ వల్ల మనకి ఇంకా మార్కెట్స్ కి కొద్దిగా వీక్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. మేబీ నెక్స్ట్ 3 days ఇలాగే 20 DMA బిలో బోత్ ఇండిసెస్ క్లోజ్ అవుతే మాత్రం ఫర్దర్ గా నెక్స్ట్ స్వింగ్ లోస్ ఏవైతే ఉంటే అవి చూసే ఆస్కారం మనకి నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ చూసుకుంటే మాత్రం 56,841 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అది 50-day మూవింగ్ యావరేజ్ వాల్యూ. మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం మనకి 56,493, అది 200 DMA బార్ వాల్యూ మనకు కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ మాత్రం 58,111 అండ్ హై అది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 58,596 దాకా వెళ్లే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ
బోత్ ది ఇండిసెస్ వీక్ ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మంచి మూవ్మెంట్స్ అనేది చూస్తా ఉన్నాం. సో బట్ ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా చాలా మనకి 1.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఈ రోజు ఆటో స్పేస్, ఎఫ్ఎంజీసీ స్పేస్ రెండు సెక్టార్ లోనే మనకి 0.5% మనకి హైయర్ సైడ్ చూసాం. లోయర్ సైడ్ చూస్తే మాత్రం టెక్నాలజీ స్పేస్ 1.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. ఫార్మా, పిఎస్యూస్, ప్రైవేట్ బ్యాంక్స్, రియాలిటీ సెక్టర్స్ చూసుకుంటే మాత్రం అరౌండ్ మనకి 2% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం ఈరోజు నెగిటివ్ ఉంది బికాస్ ఆఫ్ 1245 స్టాక్స్ మనకి అడ్వాన్స్ లో ఉంటే 2529 స్టాక్స్ చూస్తే మాత్రం డిక్లైన్ లో ట్రేడ్ అని మనం గమనిస్తా ఉన్నాం. ఆటో స్పేస్ చూసుకుంటే మాత్రం మనకి ప్రస్తుతానికి బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, బాష్, ఎక్సైడ్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి నష్టాల్లో చూసుకుంటే మాత్రం అశోక్ లేలాండ్, ఎంఎండ్ఎం, హీరో మోటార్ కాప్, భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి లాంటి స్టాక్స్ లో మనకి నష్టాల్లో ట్రేడ్ అని మనం గమనిస్తా ఉన్నాం. అలాగే మనకి ఎఫ్ఎంజీసీ స్పేస్ చూసుకుంటే మాత్రం నెస్ట్లే, ఇమామి, హిందుస్థాన్ యూనిలీవర్, యునైటెడ్ స్పిరిట్, మ్యారికో లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయితే నష్టాలు చూసుకుంటే మాత్రం డాబర్, బ్రిటానియా, పతంజలి లాంటి స్టాక్స్ లో మనం నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. టెక్నాలజీ స్పేస్ చూస్తే మాత్రం ఒక్క స్టాక్ లాభాలు లేదు, నష్టాలు చూసుకుంటే మాత్రం ఒరాకిల్, ఎంఫసిస్, ఇన్ఫోసిస్, మైంట్రీ, కోఫోజ్ లాంటి స్టాక్స్ లో మనం నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. పిఎస్యూస్ బ్యాంక్ కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్, ఒక్క స్టాక్ కూడా లాభాలు లేదు, నష్టాలు వేసుకుంటే మాత్రం ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు బంధన్ బ్యాంక్ చూస్తే మాత్రం బిగ్గెస్ట్ సింగిల్ డే ఫాల్ అని చెప్పుకోవాలి. సిన్స్ మార్చ్ 2020 నుంచి ఇంత ఫాల్ చూడలేదు. 15% స్ట్రేట్ ఫార్వర్డ్ గా మార్నింగ్ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అరౌండ్ 16% వరకు మనకి డౌన్ సైడ్ లోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. సో ఇది ఒక స్ట్రాంగ్ బిగ్గెస్ట్ ఫాల్ అని చెప్పుకోవాలి సిన్స్ 2020 నుంచి. సో అదర్ రియాక్షన్ చూసుకుంటే మాత్రం లైక్ ఇండియా మార్ట్ 5% పడిందని చెప్పుకోవాలి. ఆవాస్ ఫైనాన్సర్ చూసుకుంటే 4.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. Q1 రిజల్ట్స్ పోస్ట్ చేసిన దాని తర్వాత దాంతో లాభాలతో పుంజుకుంటున్న స్టాక్ చూసుకుంటే మాత్రం ఎంఎండ్ఎం ఫైనాన్షియల్ 7% ర్యాలీ చూసాం. బజాజ్ ఆటో 3% ర్యాలీ, టీవీఎస్ మోటార్స్ ఆటో స్పేస్ లో చూసుకుంటే మాత్రం 4.5% ర్యాలీ అని చూస్తున్నాం. సో అలాగే న్యూస్ బేస్ తో ట్రాక్ అవుతున్న స్టాక్స్ చూసుకుంటే మాత్రం సైంట్, డిఎల్ఎం అరౌండ్ ఈ రోజు 14% పెరిగిందని చెప్పుకోవాలి. అలాగే ఇండిగో చూస్తే మాత్రం 3.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. డిఫెన్స్ స్పేస్ లో చూసుకుంటే మాత్రం టాటా బ్యాటర్న్స్ మాత్రం అరౌండ్ 6% ర్యాలీ అనేది కూడా ఈ స్టాక్ లో చూడగలిగాం. 52 వీక్స్ హై స్టాక్ చూసుకుంటే మాత్రం ఏషియన్ గ్రాంటో మనకి 43 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 4.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. సాయి మిల్క్స్ చూసుకుంటే మాత్రం 88 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది, 2% డ్రాగ్ అని చెప్పుకోవాలి. డౌన్ అంటే 52 వీక్స్ లోస్ హిట్ అవుతున్న స్టాక్స్ ఇవి. మెడ్ ప్లేస్ కూడా అరౌండ్ 15% లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ మనకి ఈ రోజు గమనిస్తా ఉన్నాం. నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ బోత్ ది ఇండిసెస్ 20 DMA బిలో వచ్చాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తం ఉండడం ఇట్స్ ఏ గుడ్ సైన్. సో ఇక్కడ యావరేజింగ్ లాంటివి కూడా చేయకూడదు, కొంచెం ఆగడం మంచి ఒక సైన్. అప్ సైడ్ ఎప్పుడైతే వస్తుందో 20 DMA అబో, అదర్వైజ్ ఆ గ్యాప్ ఏరియా ఫుల్ చేసినప్పుడు ఆపన్ తీసుకోవడమే ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. సో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ డెఫినెట్ గా కొద్దిగా కాషియస్ తో ట్రేడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ సైన్ నా అభిప్రాయం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.